అలా మాట్లాడుకుంటూ పోతుంది. కాంటెంట్ కులా కాంటెంట్ వస్తుంది మనకి. మనం గణేష్ అన్నతో రేస్ పెట్టుకుంటున్నాం, ఆడి వర్సెస్ ఆడి. గణేష్ అన్న కొత్త వెళ్ళేది హోమ్ టూర్ చేస్తున్నాం మనం. సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్ గ్యాస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. సో ఈ రోజు అయితే మనం మళ్ళీ ఆడి షోరూమ్లో అయితే ఉన్నాం. ఈరోజు క్రేజీ డ్రైవ్ ఈవెంట్ జరగబోతుంది. సో అండ్ వీ హ్యావ్ గణేష్ బ్రో హియర్ ఆఫ్టర్ లాంగ్ టైం కదా. బ్లాగ్ చేసి కలిసి బ్లాగ్ చేసి అంటే నువ్వు కనిపించలేదు కదా, నువ్వు కార్లో ఉన్నావు ఎక్కువసేపు. అప్పుడు మేము ఇద్దరం నమస్తే తిన్నారా, బాగున్నారా. అండ్ వీ హ్యావ్ కార్తిక్ బ్రో అండ్ వీ హ్యావ్ ఫ్లాష్ షూట్ కార్తిక్ బ్రో. ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఇంట్రడక్షన్ జస్ట్ యాక్షన్. హౌ ఇట్స్ గోయింగ్ బ్రో? అమేజింగ్. ఫ్లాష్ లో వెళ్ళిపోతున్నాం వేరే వేరే సిటీస్. రాకెట్ టేకింగ్ ఆఫ్ అన్నట్టు ఉందన్నమాట బ్రో. ఎలా హ్యాండిల్ చేస్తున్నారు బ్రో అంతమంది లైక్ ఎంప్లాయీస్, అంతమంది క్లయింట్స్? Exactly. We build systems, not a brand. Okay. Then automatically it will create a brand. So ఏంటంటే ప్రతి కస్టమర్ వాళ్ళు ఎప్పుడైతే ఒక వీడియో వాళ్ళది అప్పటికప్పుడే చూసుకుంటారో ద కైండ్ ఆఫ్ ఇమోషన్ ఆర్ కనెక్ట్ దే ఫీల్ ఎట్ ద సేమ్ మూమెంట్ వెన్ దే ఆర్ ఇన్ ద సేమ్ లొకేషన్ ఇస్ అమేజింగ్. ఆ కనెక్షన్ బాగా నచ్చింది జనాలకి. దాని వల్లనే మళ్ళీ అరే బర్త్డే ఉందా ఫ్లాష్ షూట్ బుక్ చేద్దాం, కార్ కొంటామా ఫ్లాష్ షూట్ బుక్ చేద్దాం, ఇల్లు కొంటామా ఫ్లాష్ షూట్ బుక్ చేద్దాం, పెళ్లి చేసుకుంటామా ఫ్లాష్ షూట్ బుక్ చేద్దాం. అంటే ఏది ఉన్నా వన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ for your moments has become flash shoot these days. So that's the best part, and a emotional touch flash shoot ఇవ్వగలిగింది. అందుకే ఇది ఒక హౌస్ హోల్డ్ బ్రాండ్ గా, because of the fast delivery, because of the instant response, because of everything. Really work together. And వీటన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ క్రియేటర్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఒక పిచ్చితో పని చేస్తున్నారు. I can see these guys. Guys say hi. So we have almost 4 flash shoot guys. సో అంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు చేస్తున్న దానికి దే ఆర్ గెటింగ్ అ పర్క్, దట్ ఈస్ మనీ. అండ్ అది నెల తిరిగేసరికి ఒక్కొక్కళ్ళు అన్న ఇవాళ కాలేజ్ ఫీజు కట్టుకున్నా, అన్న ఫోన్ కొనుక్కున్నా, అంటే వాళ్ళ కష్టమే బట్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. అది రియలీ హెల్ప్ దిస్ యూత్. నైస్ బ్రో, appreciate it asal. Thank you, you're doing great job. All the best. thanks Inspire more youth. thanks man. సో భాను బ్రో ఇస్ హియర్. సో ఈ రోజు అనుకోకుండా ఇన్ని కొలాబ్స్ అవుతున్నాయి అన్నమాట. భాను బ్రో, కార్తిక్ బ్రో, గుడ్ టు సీ యూ బ్రో. ఐ లవ్ యువర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. మై ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ లవ్ యూ. అందరూ చూస్తారు వీడియోస్, చెప్తారు మీ గురించి. వెరీ ఇన్స్పైర్ చేస్తారు బ్రో. థ్యాంక్ యూ దట్ రియల్లీ మీన్స్ అ లాట్. అండ్ ఐ డోంట్ నో లైక్ అంటే ఇది వస్తాను కూడా అనుకోలేదు ఈరోజు. ఓకే, బట్ రాగానే నా చేతిలో కీస్ పెట్టేసి డ్రైవ్ చేయమని అంటున్నారు. ఐఎమ్ నాట్ షూర్ ఐఎమ్ గోయింగ్ టు విన్ దిస్ ట్రెజర్ హంట్ ఆర్ నాట్. సో అబ్బా అంత చూడముచ్చటగా ఉంది. కలకల్లాడుతుంది ప్రేమ మధ్యలో వీడు ఇంకెక్కువ అలా మాట్లాడుకుంటూ పోతుంటాం. కాంటెంట్ కులా కాంటెంట్ వస్తుంది మనకి. ఎగ్జాక్ట్లీ ఓఆర్ఆర్ పైన కలుద్దాం అందరం కదా. ఫ్రేమ్ బాగుంది. ఎగ్జాక్ట్లీ బ్రో. కార్ అలా అనిపిస్తుంది? చాలా పెద్దగా ఉంది. సెడాన్ కి ఎస్యూవీ ఇచ్చారు, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు? మధ్యలో తీసేసుకుంటాలే, బట్ చాలా రోజులైంది ఒక ఎస్యూవీ తీసి. కూడా ఎస్యూవీ కాదు, అది మినీ కాదు, కాంపాక్ట్ ఎస్యూవీ. ఇది ప్రాపర్ ఫుల్ సైజ్ ఆడి Q7. లెట్స్ గో. సో బేసిక్గా ఎవరి కార్ వాళ్ళకి ఇచ్చేసారు. ఇక్కడ చాలా కార్స్ ఉన్నాయి కదా. సో గణేష్ అన్న Q7 తీసుకున్నారు. ఇంకా చాలా కార్స్ ఆల్రెడీ అలాట్ అయిపోయాయి. నాకు A4 నచ్చింది యాక్చువల్లీ. A4 బాగుంటుంది. సో కలర్ నచ్చింది యాక్చువల్లీ నాకు అన్నిటికన్నా. సో A4 తీసుకున్నా. తర్వాత రిటర్న్లో కావాలంటే స్వాప్ చేసుకుంటా. బ్రో హాయ్, లెట్స్ గో. సో ఎండ వాడిపోతుంటే ఈయన సన్ రూఫ్ తీసి ఏం చేస్తున్నాడో చెప్పగలుగుతావా నాకు? ఏంటి ఓపెన్ అవుతుందా లేదన్నా? లెట్స్ గో గైస్, లెట్స్ గో. మన తర్వాత వస్తాడు గణేష్ బ్రో, మన వెనక వస్తాడు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి బేసిక్గా? ఇక్కడ మన డీనోస్ అని ఉన్నారు. ఓకే, ఇక్కడ ఒక మ్యూజిక్ నడుస్తూనే ఉంది. సో ఈ డిస్టర్బెన్స్ మనకు ఉంటుంది, ఎందుకంటే దీంట్లోనే మనకి కమ్యూనికేట్ చేస్తారనమాట ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి లేదని. సో ఫ్లాష్ షూట్ గైస్ కష్టపడుతున్నారు ఫుల్.
we are starting for the treasure hunt. I am kind of figuring out this pocket. కష్టపడుతున్నాడు అప్పటి నుంచి ఆ పాకెట్ చేతిలో పట్టుకొని ఏదేదో చేస్తున్నాడు దాంతో. ప్రజెంట్ అయితే మనం కేబుల్ బ్రిడ్జ్ పైన ఉన్నాం. పజిల్ అసలు నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పజిల్ ఏంటో, ఒకసారి ఎవరైనా చెప్తే బాగున్నాం. కాకపోతే కార్నో అయితే క్రేజీ ఉంది వెనక, యూ కెన్ సీ. ప్రజెంట్ అయితే మన ముందు ఆడి Q5, దాని తర్వాత ఆడి Q8 కూడా ఉంది అనుకుంటా. అయ్యే కాదు, ఇది Q5 కదా. ముందు Q5, దాని తర్వాత Q8 ఉంది. Q8లో డినోసాన్ ఉన్నారు. సో ఆడిలో మనకి మోడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ సెలెక్షన్ చేసుకోవచ్చు మనం. ఎఫిషియన్సీ, కంఫర్ట్, ఆటో, డైనమిక్. సో మనం డైనమిక్లోనే నడపబోతున్నాం ఈ కార్ ఇప్పుడు. సో గైస్ జస్ట్ నౌ ఎంటర్డ్ ORR. Car number 11. Can we be in the convoy, please? సో కార్ నెంబర్ 11 ఇస్ ఐ థింక్ డినోస్ అన్న. మనం మాట్లాడే అందరికి వినిపి కదా దీంట్లో నుంచి. అందరు దిగంగానే చూస్తారేమో, హే నువ్వే కదా హే ఇట్లా మీద పడుతుంది. సో దిస్ ది కాన్వాయ్. సో ट्रेजर हंट कार नंबर 2 कार पे चली का आप देख सकते हैं. ఓకే థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మనకి ఇది దత్త ఫస్ట్ ఒకటి షోరూంలో ఇచ్చారు, ఇది సెకండ్ వన్. ఇలా మనం 3 తీసుకొని ఆ పజిల్ ఏదైతే సాల్వ్ చేయాలి అది దత్తా చేస్తున్నాడు నా కోసం. సో గైస్ ఇప్పుడైతే మన డ్రైవ్ స్టార్ట్ అయింది ORR పైకి. సో అంటే ఆ టోల్ గేట్ దాటిన తర్వాత మనకి ట్రాఫిక్ తగ్గుతుంది అనమాట బేసిక్గా, దానికోసం వెయిట్ చేస్తున్నాను నేను. కెమెరా అయితే సన్ రూఫ్కి మౌంట్ చేస్తా. సో ఒక మంచి యాంగిల్ వస్తుంది. బయట ఎండ ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు, కానీ యాంగిల్ అయితే బాగుంది. సో గైస్ ప్రజెంట్ అయితే మనం ORR పైన ఉన్నాం. సో మనం ఒక ర్యాలీలో వెళ్ళాలి కాబట్టి అందరం హజార్డ్ లైట్స్ ఆన్ చేసుకొని, నా ముందు ఒక 3 కార్లు, నా వెనక ఒక 10 కార్లు ఉన్నాయి. ఐ థింక్ టోటల్ 12 కార్స్ ఉన్నాయి లైనప్లో. అన్నీ ఒకదాని వెనుక ఒకటి రావాల్సిందే, ఎందుకంటే మిస్ కాకుండా. సో అందుకని చాలా మెల్లగా జాగ్రత్తగా వెళ్తున్నాం అనమాట. Maintain the same lane. రోలింగ్ షాట్స్. Stay here. ఓకే Maintain. 3 ముందుకెళ్తుంది అలా ఒక కార్. I think that's already owned, bro. అది He's a customer కదా. గణేష్ ప్రో కార్ ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు మనం లాస్ట్లోకి వెళ్ళి జాయిన్ అవ్వాలి మళ్ళీ. ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు మొత్తం లైన్ అప్ ఎక్కడి వరకు ఉందో. సో గైస్ ఇప్పుడు మనం గణేష్ అన్నతో రేస్ పెట్టుకుంటున్నాం, ఆడి వర్సెస్ ఆడి. సో ఆయన దగ్గర అయితే Q7 ఉంది, మన దగ్గర A4 ఉంది. వెరీ పవర్ఫుల్ కార్, లాగేస్తుంది ఏమనంటే, బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్. Audi, please come a little bit ahead. Car number 2, 12, please maintain the pace. Oh, it's flying, bro. చిల్ అవుతున్నాడు. Wow. వావ్ వాడేస్తున్నాడు యాక్చువల్లీ, క్రేజీ. ఫ్లాష్ షూట్ ఆల్దేగా, సో నీట్గా వచ్చేస్తుంది ఫుటేజ్. అమ్మ ఎవ్వరు తగ్గట్లే, ఎవ్వరు తగ్గుతలేరు. సో మన వాళ్ళంతా ఇక్కడే ఉన్నాం. This is what we wanted. బ్రో క్రేజీ బ్రో. ఇప్పుడే మనం ఎగ్జిట్ దగ్గరకు వచ్చాం. ఎవరు అంటే యాక్చువల్లీ చాలా జాగ్రత్తగా నడిపాం ఇప్పటి వరకు. కొంచెం లాస్ట్లో వచ్చేసరికి కొంచెం అగ్రెషన్ ఇట్లా వచ్చిందనమాట. ఆడుకోలేదు నేను, గణేష్ బ్రో, కార్తిక్ బ్రో, ఇంకా మన భాను బ్రో. క్రేజీ ఆ భాను. అదిగో మన చరణ్ వస్తున్నాడు, డ్యాన్స్ వస్తున్నాడు. కమ్ చరణ్ కమ్. చాలా మనకి షార్ట్లు వచ్చాయి, చాలా వెళ్ళిపోదాం. అయిపోయింది, వెళ్ళిపోదాం. వారం కూడా అయిపోయింది. ఇది లాస్ట్ పీస్ అనమాట. ఇది కలెక్ట్ చేసుకొని మనం ముందు లొకేషన్కి వెళ్ళిపోతాం. సో ఆ పజిల్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది. ఇదేంటి 2 మళ్ళీ 2ఏనా? నాకు ఇందాక కూడా 2 వచ్చింది అనుకుంటా.
ఓకే, కార్ నెంబర్ 2కి 2 ఇస్తున్నారు యాక్చువల్లీ. ఓకే, ఈ పజిల్స్ ఎలా ఉన్నాయంటే లోపల చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి. ఆ ముక్కలన్నీ కలిపి ఒక బోర్డ్లా చేయాలి. ఆ బోర్డు ఈ కార్లో నడిపేటప్పుడు కొంచెం కష్టంగా ఉంది. బట్ స్టిల్ అక్కడికి వెళ్ళి కూర్చొని ట్రై చేద్దాం కంప్లీట్ చేయడానికి పజిల్. సో గైస్, ఆఫ్టర్ నాకు తెలిసి ఒక 45 minutes డ్రైవ్ తర్వాత మనం అయితే లొకేషన్ చాలా దగ్గరలో ఉన్నాం. లొకేషన్ వచ్చేసి కాసా గ్రాండ్ సమ్ వెంచర్ టైప్ థింగ్, నాకు కూడా ఎగ్జాక్ట్లీ తెలియదు. ఈ రోడ్ అయితే బాగుంది చూడడానికి. The board on your left, which is rock palms, and there's a left towards there, please. ఆ వాకీలో చెప్తూనే ఉన్నారు మనకి ఇన్స్ట్రక్షన్స్ అప్పటి నుంచి. It's an underbridge. సో గైస్, ఫైనల్లీ వి ఆర్ హియర్. సో ఇదన్నమాట లైనప్ ఈరోజుది. ఓకే ఓకే, సో ఇలా పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. గైస్, ఫైనల్లీ మనం అయితే లొకేషన్ రీచ్ అయిపోయాం. ఏం చరణ్, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? కార్ డిక్కీలో అంత స్పీడ్లో కూర్చొని బయటపడు. మీరు ఫుటేజ్ షూట్ చేశారా? అదే కదా. సో గైస్, ఇదే మన కాసా గ్రాండ్ విల్లాస్ అనమాట. మనకి మేడ్చల్లో కూడా సేమ్ ఆల్మోస్ట్ ఇదే స్టైల్లో ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఏంటి మనం 2 కార్లే చెప్తున్నారు, దాంట్లో గట్టిగా నెంబర్ 5, నెంబర్ 2, నెంబర్ 5, నెంబర్ 2 ఎందుకు అరుస్తున్నారు? ప్రూఫ్ మేమే ఓవర్టేక్ చేస్తున్నారు. మాత్రం నడపకపోతే ఎందుకు? లిమిటెడ్ స్పీడ్ కావాలి. చూడాలి. అదే కదా. రాండి ఇలా ఎంత పెద్ద అన్న, అసలు ఎట్లుందన్న Q8 మాదైతే బీస్ట్ బ్రో, ఆల్వేస్ బీస్ట్ ఇన్ ద బీస్ట్, క్రేజీ బీస్ట్ డ్రైవింగ్ ద బీస్ట్. ఇదే మొత్తం బిల్లా మోడల్, బిల్లాతో పాటు ఈ బుగాటి కూడా ఇస్తారంటే తీసుకోవచ్చు, అంటే స్కేల్ మోడల్ ఇస్తారు అంతే. లేదు, ఇవి 2 కొంటే ఇది ఫ్రీ అంతే. బాక్స్ పిక్ చేసుకోవాలన్నమాట. వాట్ యువర్ పికింగ్? నైస్. అజయ్, మా టేబుల్ పైన ఏం లేవు, షిఫ్ట్ చేపియో. అన్నీ యూజ్ చేసి మనం ఇది చేయాలన్నమాట. స్టార్టెడ్ బ్రో, ఇది బాగుంది కదా, చూడ్డానికి కూడా బాగుంది. Just keep in mind ఇట్లా ఇది చాలా పెద్ద ఉంది. మన కార్తిక్ బ్రో whoever is done with the standing బాగా process, కంప్లీట్ చేస్తారు ఆల్మోస్ట్. please raise your hands to me once. नहीं आप पहले भी 1 इंच बोल के ½ इंच ठीक है बोले अभी. But process तो मैं बता रही हूँ ना आपको कैसे करना अच्छा है. ठीक है, स्टोन्स निकाल दूँ फिर. अभी निकाल दीजिए क्योंकि आपने कोई कलर्स नहीं डाला है इसमें. मेरे को कलर्स पसंद ही नहीं आए हैं. कुछ भी नहीं, नॉट इवन ब्लैक और वाइट. नहीं, वाइट डाल दूँ क्या इसके बदले में? थोड़ा मतलब अच्छा दिखेगा. ओके. स्टोन्स नहीं डालेंगे because after putting the fertilizer we'll put the stone to decorate. अच्छा, these are fertilizers or No, what? I'll give you fertilizers. अच्छा, okay. Plants and fertilizers I'll give you. I hope you guys are liking the activity because Yeah, the so boards much. are నేనైతే వేసిన రాళ్ళు తీస్తున్నా మళ్ళీ. Everyone got their plants? Anyone who has not got the plants? Silence says everything. We got it. Cool. We got 2 plants. Uh, సో గైస్, మెయిన్ ఈ విల్లా చూడ్డానికి వచ్చాం అనమాట. గణేష్ అన్న కొత్త వెళ్ళేది హోమ్ టూర్ చేస్తున్నాం మనం. సో ఇది మన హాల్, కొత్త హాల్. అండ్ దిస్ ఇస్ కిచెన్. యాక్చువల్లీ ఇక్కడ ఒక మంచి విల్లా ఉందన్నమాట, కాసా గ్రాండ్ వాళ్ళదే ఈ విల్లా ప్రాజెక్ట్. సో ఇక్కడ ఆల్మోస్ట్ సమ్ నెంబర్ తెలియదు, 79 విల్లాస్ ఆర్ సంథింగ్ వస్తున్నాయి. సో ఇక్కడ ఆల్మోస్ట్ 79 విల్లాస్ వస్తున్నాయి కాసా గ్రాండ్ వాళ్ళవి. సో మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ థియేటర్ రూమ్లో ఉన్నాం. యూ కెన్ సీ ఇక్కడ ఒక PS5 కనెక్ట్ చేసి గేమ్స్ ఆడితే మాత్రం ఫుల్ మజా వస్తుంది. యాక్చువల్లీ మనం టాప్ ఫ్లోర్లో ఉన్నాం అనమాట. మొత్తం కాదు కానీ క్విక్గా ఎంత చూపించగలుగుతాను చూపిస్తాం ఇక్కడ. ఒకసారి ఎప్పుడైనా ప్రాపర్గా హోమ్ టూర్ చేద్దాం దీన్ని. గైస్, ఆఫ్టర్ ఆల్ దిస్ మనం కార్ మార్చుకున్నాం. ఇప్పుడే వచ్చేటప్పుడు మనం సెడాన్లో వచ్చాం కదా. నౌ వీఆర్ టేకింగ్ ది SUV. మైక్ ఒకటి ఆఫ్ అయిపోతూ ఉంటుంది, ఊరికే ఆన్ చేయాలి. సో మనం అయితే ఇప్పుడు ఆడీ Q5 తీసుకొని వెళ్ళబోతున్నాం. నా మైక్లో కూడా ఛార్జింగ్ తక్కువ ఉంది బేసిక్గా. సో ఆడీ Q5 లెట్స్ ఇది ఎలా ఉంటుందో. A4 మాత్రం చాలా బాగుంది. యాక్చువల్లీ మన మనసు అంతా Q8 పైన ఉండింది, బట్ Q8 బిజీ నడుస్తుంది. సో వీఆర్ టేకింగ్ ది Q5. ప్రిటీ మచ్ సేమ్ ఇంటీరియర్స్ ఉంటుంది దీనికి కూడా. సేమ్ స్టీరింగ్, సేమ్ ఇన్ఫోటైన్మెంట్.
సో గైస్ ఇప్పుడైతే మనం ఆడీ Q5లో ఉన్నాం. Q5 నడుపుతున్నాం. ఆడీ Q5 0 to 100 చూద్దాం. రెడీ? మాన్యువల్ 1, ఓకే, 2, 89, 94, 100, 120, కూల్. సో ఈజీగానే వెళ్ళిపోయాను 100. వీడు మధ్యలోకి వచ్చాడు కాబట్టి మనం కొంచెం స్లో డౌన్ అయ్యాం. Bro, you know what? This car has this quattro. ఓకే, Right? This is like the Audi's what's it? Flagship thing. More than a flagship thing, it's like AMG in Mercedes, M Sport in BMW. It's like, bro, one of the best, bro. Itla niku Mercedes always meant for luxury kada, and BMW is meant for drivability. ఓకే, Right? Whereas Audi, it's a mixture of both of them. ఓకే. No, I feel this is very underrated, bro. Audis have always been underrated. I don't know. And also ఇండియాలో బ్రో ఒకప్పుడు చాలా ఊపింది బ్రో ఆడి. ఆడి ఒకప్పుడు ఊపిపోయింది. ఇప్పుడు జనాలకి ఒకటి ఆడియో ఇండియాలో కూడా పెద్ద లాంచ్ చేస్తలేడు కానీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కార్స్. ఏడా బ్రో వీడి యాడ్స్ ఎట్లుంటుండే తెలుసా? BMW, Mercedes, Volvo and some other brand, bro. ఈ 4 బ్రాండ్ల మిక్స్చర్ ఈజ్ Audi 100. That's what meant by these 4 rings. ఏమన్నా ఇట్లా ఒకళ్ళు రోస్ట్ చేసుకుంటుంటారు బ్రో వీళ్ళు వాళ్ళే. ఇట్లుంటుందా 200 ప్లస్ పోతుంటే. సో గైస్ ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి తిరిగి అలసిపోయినాం. మనోడికి షూట్ కూడా ఉందంట, వెళ్ళాలి. హరి అవుతుండు. నాకు కూడా ఓపిక అయిపోయింది. యాక్చువల్లీ ఎండాకాలమే పరిశాన్ అంతా, లేకపోతే నార్మల్గానే ఉంటుండే. ఎగ్జాక్ట్లీ సన్ సెట్ అవుతుంది. మాట్లాడడానికి కూడా ఓపిక రావట్లేదు. షోరూమ్కి వెళ్ళి వ్లాగ్ ఏం చేసేస్తా. యాక్చువల్లీ గణేష్ బ్రో వాళ్ళు వీళ్ళంతా వెళ్ళిపోయారు. వీళ్ళు ఏదో డ్రోన్ షాట్ తీసుకుంటా అంటే నేను ఆగాను ఇప్పటి వరకు. లెట్స్ సీ ఆ డ్రోన్ షాట్ కూడా ఎలా వస్తుందో. యాక్చువల్లీ నేను నడపాలనుకున్న కార్ అది అసలు దొరకనే లేదు, ఫుల్ బిజీగా ఉంది. సో ది ఆల్ న్యూ ఆడీ SQ8, దీని గురించి చెప్తున్నాను నేను అప్పటి నుంచి. ఇది ఆడీ ఫ్లాగ్షిప్ కార్ అన్నమాట. సో బేసిక్గా మార్నింగ్ వచ్చినప్పుడే చూద్దాం అనుకుంటున్నా, నాకు అప్పుడు టైం దొరకలేదు. సో వెళ్ళే ముందు ఒకసారి కార్ చూసి వెళ్దామని వచ్చా. అండ్ దీనికి ఇలా ఉంటాయి అన్నమాట. నైస్. సో గైస్ బ్లాగ్ అయితే ఒక ఎండ్కి వచ్చేసింది. సో ఈరోజు చాలామందిని కలిసాం. ఇట్ వాస్ ఫెంటాస్టిక్, అసలు అన్ఎక్స్పెక్టెడ్. కాకపోతే చాలామంది వచ్చారు తెలిసిన వాళ్ళు. అండ్ ఐ హ్యాడ్ ఫన్. అండ్ బెస్ట్ పార్ట్, చాలా రోజుల తర్వాత మన గణేష్ బ్రోతో కూడా బ్లాగ్ చేసా. అండ్ ఇప్పుడైతే నేను ప్రజెంట్ ఆడీ SQ8లో కూర్చోన్నా. అండ్ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆడీ సెంట్రల్ హైదరాబాద్ ఫర్ దిస్ crazy event. And name me Akhil, signing off. Love you all and bye. Make sure to subscribe and make sure to hype this video, guys. Next video lo kaluddam.